సో ఫ్రెండ్స్, ఇవాళ మళ్ళీ ఇంకో మూవీతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి 11. సో 11 మూవీ గురించి అయితే నాకైతే అసలు ఐడియా కూడా లేదనమాట, అసలు ఇలాంటి మూవీ ఒకటి ఉందని. బట్ ఈ మధ్య ఫారమ్స్లో అండ్ అక్కడెక్కడ చాలామంది చెప్పారు ఈ మూవీ చూడు అండి అని చదివాను. బట్ దెన్ అగైన్ లైక్ కైండ్ ఆఫ్ మూవీ వేర్ దే చాలామంది ట్విన్స్ని తీసుకొచ్చి ఈ మూవీ చేశారు అని చెప్పారు. సో దెన్ ఐ వాస్ లైక్ సర్చింగ్ ఇట్ ఆన్లైన్ అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఎక్కడ లేదు అవైలబుల్. బట్ లక్కీలీ అమెజాన్ ప్రైమ్లో ఉందని చూస్తే పెయిడ్ వర్షన్ ఉంది, రైట్? బట్ దెన్ ఇట్ వాస్ లైక్ హార్డ్లీ $3, $2.99 మీరు చూస్తున్నట్టయితే. సో $2.99కి అరే సో ఇట్స్ దట్స్ రెంట్ మూవీ అంటే తీసుకున్నాను. సో తీసుకొని చూడడం అయితే జరిగింది. సో దెన్ మూవీ గురించి ఎలా చెప్పాలండి, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ప్రాబబ్లీ ఇన్ లైక్ ఇయర్స్ నేను చూసిన దాంట్లో. అంటే ఒక తమిళ్ మూవీ చూసాను నేను అప్పట్లో, రతసన్ అని. కైండ్ ఆఫ్ సిమిలర్ వైబ్ అనిపించింది మూవీ చూస్తే. ఆ రతసన్ మూవీలో ఒక క్రిమినల్ కిడ్ గురించి చూపిస్తారు. అండ్ ఇందులో కూడా సేమ్ కైండ్ ఆఫ్ పాయింట్ ఉంది. బట్ ఆ క్రిమినల్ కిడ్ బికాస్ ఆఫ్ హిస్ బుల్లింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనేది. సో ఇది చూసాక, ఈ మూవీ కూడా చూసాక లైక్ ఒక అమెరికన్ క్లీషే గుర్తొచ్చింది నాకు, ఒక అమెరికన్ ప్రాబ్లం గుర్తొచ్చింది. దట్ విలన్స్ ఆర్ డోంట్ బికమ్ లైక్ విలన్స్ ఆర్ మేడ్ అండ్ లైక్ యూ హ్యావ్ టు బీ మేడ్ అని. సో ఈ మూవీలో చాలా అండర్ కరెంట్గా బుల్లింగ్ అనేది చాలా బాగా చూపించారు. అండ్ దెన్ ఆ ట్విన్స్ కాన్సెప్ట్ కూడా ఆసమ్గా అనిపించింది నాకు, అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. లైక్ ఈ డైరెక్టర్కి చాలా ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ షూర్ లైక్ డైరెక్టర్ పేరు అంతా సరిగ్గా చూడలేదు. లెట్ మీ డూ ఏ క్విక్ search on internet and see who the director is. Okay, so 11 Telugu movie. Okay, so మూవీ వచ్చేసి లోకేష్ ఎజ్లిస్ అంట, లైక్ లోకేష్ ఎజ్లిస్. ఓకే, వాట్ లోకేష్ ఎజ్లిస్ అన్న ఏజిఎల్ఎస్ అన్న అతని పేరు గూగుల్ చేస్తాను. సో లక్కీలీ వాట్ యూ కెన్ ఫైండ్ హిమ్ ఆన్ రెడిట్. సో అతనికి మనము ఏ క్వశ్చన్ అంటే క్వశ్చన్ అడగచ్చు అని చెప్పి అతను రెడిట్లో అయితే పెట్టాడు ఇప్పుడే. జస్ట్ లైక్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నేను ఇప్పుడే చేశాను. సో ప్రాబ్లీ మీకు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అతను డైరెక్ట్గా రావచ్చు. బట్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ లైక్ దిస్ గై హస్ లాట్ ఆఫ్ స్టఫ్, చాలా మంచి స్టఫ్ ఉంది ఇతని దగ్గర, చాలా బాగా ఇస్తాడు మూవీ. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ లైక్ ఈ మూవీలో అండి ఒక 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 ట్విన్స్ కాన్సెప్ట్ అదైతే అవసరంగా ఉంది. సో మూవీ బిగినింగ్ వచ్చేసి మనకి ఒక బ్రూటల్ కిల్లింగ్ చూపిస్తారు, రైట్? ఆ బ్రూటల్ కిల్లింగ్ చూపించాక దెన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైక్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఆ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి మన యాక్టర్ నవీన్ చంద్ర. సో ఈ మూవీలో అతనే మెయిన్ లీడ్. సో నవీన్ చంద్ర వచ్చాక సో దెన్ దానికంటే ముందు ఒక చిన్న బ్యాంక్ రాబరీ సీన్ చేస్తారు. ఆ బ్యాంక్ రాబరీ సీన్ ఆల్మోస్ట్ మన GTA 5 మనం ఆడేవాళ్ళు ఉంటాయి. GTA 5లో మనకి ఎగ్జాక్ట్ ఫస్ట్ టాస్క్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ అదే మ్యూజిక్ ఇంకా అదే మొత్తం అదే టెంప్లెట్ తీసుకున్నాడు అనమాట. తీసుకున్నాక దాని తర్వాత మనము నవీన్ చంద్ర వాళ్ళని అటాక్ చేస్తాడు. అండ్ సమ్హౌ లైక్ దెన్ మనకి హీ గెట్స్ ఇంట్రడ్యూస్ టు ది వన్ ఆఫ్ దిస్ హిస్ సుపీరియర్ ఆఫీసర్స్. అండ్ హీస్ గోన్ బి లైక్ అతను వచ్చేసి మన ఈ మధ్య మూవీస్లో మన పుష్పలో సీఎం ఉంటాడు కదా, అతను అనమాట. సో అతను ఉంటాడు. సో అతను ఉన్నాక దెన్ ఈ ప్యారలల్గా ఫస్ట్ మనం ఏదైతే కాలబెట్టి చంపేస్తారు బ్రూటల్గా అని అంటారు కదా, సో ఆ బ్రూటల్గా చంపేస్తున్న అతన్ని ఏంటి అసలు అని దే విల్ బి కీప్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్. అండ్ దెన్ ఆ కేస్ మీద ఆఫీసర్ వచ్చేసి మన శశాంక్, ఇది మన సై సినిమాలో ఉంటాడు కదా ఆపోజిట్లో, శశాంక్ అనే టైంని పెడతారు అనమాట. ఈ శశాంక్ అనే క్యాండిడేట్ గురించి మాట్లాడాలంటే నాకు ఒక కజిన్ ఉన్నాడు, ఇక్కడే క్యాలిఫ్లో ఉంటాడు. సో ఆ కజిన్కి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్న అనుకుంటా అతనికి బేకరీ ఏదో ఉండే అప్పుడు హైదరాబాద్ కాదనుకుంటా, సమ్ లోకల్
ఏదో మన చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు తెలంగాణ విలేజెస్లో ఎక్కడో నుంచి వచ్చినట్టున్నాడు. సో అతను బాబీకి వచ్చింది అని చెప్తాను. సో బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు అతను యాక్టింగ్ ఏం పెద్ద గొప్పగా అనిపించదు. ఇప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఐస్ పెద్దగా చేసి అంటే ప్రాబ్లం అతని ఐసే అలా ఉంటాయి, అదే ఎక్స్ప్రెషన్ అదే ఫేస్ కట్ ఉంటుంది. అతనిది ప్రాబ్లం అతను రొటీన్గా అనిపిస్తాడు. బట్ అతను ఈ మధ్య మూవీస్లో కూడా ఎప్పుడు ఎక్కువ రాలేదు. సమ్ అడప ఎప్పుడు ఏదో కపుల్ ఆఫ్ మూవీస్లో చూస్తాను, బట్ ఈ మూవీలో చూస్తాను. బట్ అతను లైక్ ఐమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్. అండ్ దెన్ అగైన్ నవీన్ చంద్రకి అయితే మనకి తెలుసు నవీన్ చంద్ర మంచి యాక్టరే, బట్ అన్నీ ఉన్న సంథింగ్ అంటారు కదా, అట్లా అతనికి ఐ డోంట్ నో లైక్ ఐ డోంట్ సీ లైక్ ఆయన మూవీస్ ఏవి పెద్దగా ఆడినట్టు అయితే అనిపించవు నాకు. ఏ మూవీస్ చూసినా అతని అందాల రాక్షసి కానివ్వండి, ఇక పేరు అందరు బాగుంది అంటారు కానీ పెద్దగా పర్ఫామ్ చేసిన దాఖలాలు అయితే నాకు ఇప్పుడు కనిపించలేదు. రైట్, దెన్ జస్ట్ జంపింగ్ బ్యాక్ అగైన్ టు ద మూవీ. సో ఈ మూవీలో ఏమవుతుందంటే తను మన నవీన్ చంద్ర కి కేసు అప్పు చెప్తాడు ఐపీఎస్ ఆఫీసర్ ఆబ్వియస్గా, బికాస్ ఇతను అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్నాడని, ఎవరు శశాంక్, రైట్. సో దెన్ దే విల్ బి లైక్ యూనో ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో తెలిసేది ఏంటంటే ఈ ప్రాసెస్లో తనకి నవీన్ చంద్రకి తెలుస్తుంది ఏంటంటే అతను వచ్చేసి మన వాట్ ఈజ్ ఇట్ మన కనుక్కోవడం ఏంటంటే ఈ మర్డర్స్ అన్నీ చేసిన వాళ్ళు అందరూ ట్విన్స్ అని అర్థమవుతుంది. అండ్ ట్విన్స్ని ఎలా చంపిస్తున్నాడంటే ఆ ట్విన్ ఇంకొక ట్విన్ని చంపేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి మన హాదర్ బ్రదర్లో లాగా. సో ఒక బ్రదర్ని ఇంకొక ట్విన్ని చంపిస్తున్నాడు. చచ్చిపోయినవాడు అన్నదమ్ములని మధ్యని చంపేస్తున్నారు ఏంటి అనేది గోయింగ్ ఫార్వర్డ్ ది మూవీ అది తెలుస్తుంది. సో ఇది ఎందుకు చంపిస్తున్నాడు అంటే గతంలో అందరికీ అతను నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ వెళ్ళడానికి వెళ్తే వాళ్ళ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో తెలిసింది ఏంటంటే ఒకనొక పిల్లోడు ట్విన్స్ ఉండే. ఆ ట్విన్స్లో ఇద్దరు చెస్ ప్లేయర్ ఒక ట్విన్, వాళ్ళ అనాథలు ఉంటారు. సో వాళ్ళు రోడ్డు మీద చాలా పూర్గా బతుకుతుంటే ఆ స్కూల్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఏదైతే స్కూల్లో ఉంటారో వాళ్ళ స్కూల్కి మన ఇతన్ని తీసుకొస్తాడు అనమాట, రవి వర్మ తీసుకొస్తాడు. మన వెన్నెల సినిమాలో అమెరికన్ విలన్ ఉంటాడు కదా, సో ఆ స్కూల్ యజమాని అతను ఉంటాడు. ఆ పిల్లల్ని తన స్కూల్లో చేర్పించుకుంటాడు అనమాట. ఎందుకంటే ఆ స్కూల్లో ఒక ఇద్దరు ముగ్గురు ట్విన్స్ జాయిన్ అవుతారు, తర్వాత అందరూ ట్విన్స్ జాయిన్ అవుతుంటారు. సో ఒక ట్విన్ జాయిన్ చేస్తే ఇంకో ట్విన్కి స్కూల్ ఫ్రీ అని అతను ఒక స్కీమ్ పెడతాడు. సో ఆ స్కీమ్ పెట్టే వరకు అందరు ట్విన్స్ జాయిన్ అవుతుంటారు ఆ స్కూల్లో. సో ఇలాంటి ట్విన్స్ స్కూల్స్లో ఈ ట్విన్స్ కూడా ఉండాలి అని, అలాగే ఇతను చెస్ ప్లేయర్ కాబట్టి ఇతను తీసుకోవాలని తీసుకుంటాడు అనమాట. సో అతను రవి వర్మ వైఫ్ వచ్చేసి యాక్ట్రెస్, తను చాలా ఫేమస్. మన వేణు, పాతకాలంలో వేణు ఉంటాడు కదా, మన టాల్గా ఉంటాడు హీరో, అతని సినిమాలో కూడా ఉంటుంది అమ్మాయి అభిరామి అనుకుంటా అమ్మాయి పేరు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆమె ఉంటుంది అనమాట హీరోయిన్. సో రవి వర్మ మిస్సెస్ ఉంటుంది. సో ఆ స్కూల్, సో తను కూడా చెస్ ప్లేయర్ ఉంటుంది. సో చెస్ బాగా ఆడుతున్నాడని చెప్పి ఆ ట్విన్ బ్రదర్స్లో ఒక ట్విన్ బ్రదర్ చెస్ బాగా ఆడుతున్నాడని చెప్పి తీసుకుంటాడు. అండ్ దెన్ అతని పేరు వచ్చేసి బెంజమిన్. సో బెంజమిన్ అండ్ ఇంకొక తమ్ముని పేరు ఫ్రాన్సిస్. సో బెంజమిన్ అండ్ ఫ్రాన్సిస్ అనమాట. సో ఆ బెంజమిన్ విపరీతంగా ఆడుతున్నాడు చెస్ అని చెప్పి, దెన్ తను ఒకసారి ఒకనొక సందర్భంలో తను అభిరామి బెంజమిన్తో చెస్ ఆడుతుంటే అతను ఓడిపోతూనే ఉంటాడు అనమాట. సో తను అంటుంది ఏంటి ఓడిపోతున్నావు అంటే, తను బెంజమిన్ అంటాడు మీరు నాకు అమ్మలాగా కనిపిస్తాను, నేను అన్నదాను కదా, సో అందుకే నేను ఓడిపోతున్నాను అంటాడు. అమ్మ మీద గెలవద్దు కదా అంటే అని అంటుంది. సో దెన్ వాట్ షీ రియలైజెస్ ఇస్ తనకి ఈజ్ వెరీ స్మార్ట్, తనకి హీ నోస్ హౌ టు విన్ అండ్ హౌ టు లూజ్. అండ్ మనం ఒక ప్లాన్ ఏ అనుకుంటాం, ప్లాన్ బి అనుకుంటాం, కానీ అబ్బాయి దగ్గర ఒక ప్లాన్ సి కూడా ఉంటుంది అని తను ఫిగర్ అవుట్ చేసి ఈజ్ వెరీ స్మార్ట్ అని తను దట్స్ వెన్ షీ రియలైజెస్ ఈజ్ వెరీ స్మార్ట్. సో ఇదంతా మనకి ఈ అభిరామి అంతా నవీన్ చంద్రకి చెప్తున్నట్టు చూపిస్తారనమాట సీక్వెల్ అంతా, లైక్ స్టోరీ మొత్తం. అండ్ దెన్ ఎందుకంటే లైక్ ఆ స్కూల్కి వెళ్తాడు ఈ నవీన్ చంద్ర, వెళ్తే ఆ స్కూల్లో చూపిస్తే ఇలా మర్డర్స్ అవుతున్నాయి, దెన్ ఫిగర్ అవుట్ లైక్ ట్విన్స్ చనిపోతున్నారు అంటే ఎవరు చేసి ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ బెంజమిన్ పేరే చూపిస్తాడు, ఇతనే చేసి ఉండొచ్చు అని అందరూ చూపిస్తారు. ఎందుకంటే ఇతని ఫ్రాన్సిస్ అనే బ్రదర్, అతనికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, నిక్టోఫోబియా గెస్. సో ఏంటంటే నైట్ కాగానే చీకటి రాగానే భయపడుతుంటాడు అనమాట. సో వీళ్ళిద్దరికీ స్టడీస్లో ఫస్ట్ ఉండడం వల్ల, చెస్లో ఇవి ఉండడం వల్ల స్కూల్లో ఆబ్వియస్గా వేరే ట్విన్స్ అందరూ ఈ ట్విన్స్ మీద విపరీతంగా ద్వేషం పెంచుకుంటారు. ఆబ్వియస్గా కదా, స్కూల్లో అలాగే ఉంటుంది కదా, అంటే ఒక ఇద్దరినే హైలైట్ అవుతున్నారని చెప్పి ద్వేషం పెంచుకుంటే, అండ్ అందులో ఒక ట్విన్ని ఏదైతే డాక్టర్ ఫ్యామిలీ ఉంటే వీళ్ళకి తెలుస్తుంది ఆ పిల్లలకి వేరే ట్విన్స్కి.
సో అతన్ని బాగా సతాయిస్తే ఆ భయానికి అతను చనిపోతాడు అనమాట. సో చనిపోయిన ఇంకొక ట్విన్ బెంజమిన్ రివెంజ్ తీసుకుంటున్నాడు అనేది స్టోరీ. సో అది ఎలాగా ఏంటి అనేది మీరు స్క్రీన్లో చూడండి. ఎందుకంటే ఇందులో ఏది చెప్పినా ఈ మూవీలో మీకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. బట్ కోర్ పాయింట్ వచ్చేసి ఆ బుల్లింగ్తో ఎఫెక్ట్ అయిన కిడ్. సో మోడర్న్ టైమ్ సైజ్లోకి ఈ మూవీ అయితే మీరు మిస్ అవ్వకండి. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీ 4.5/5 కూడా ఇవ్వచ్చు. 5/5 కూడా ఇవ్వచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో చాలా స్మార్ట్గా తీస్తారు. సో ఇలాంటి మూవీని మనం మలయాళంలో తీస్తే అరే ఆహా ఓహో అని చెప్పి గంట సేపు పొగడతారు. ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ ఐ ఫీల్ దట్ ఈ మలయాళం వాళ్ళకి ఏమైనా డబ్బా ఛానల్ ఉంటాయి, లేకపోతే తీస్తే ఇది మన ఉంటాయి కదా సమ్ పిఆర్టీ మీద ఉంటాయి మన డౌట్ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే ఏదో లేపేస్తుంటారు. ఆ మూవీ చూస్తే ఏముండదు. అదేంటది వాట్ ఈస్ ఇట్ మంజుమల్ బాయ్స్ అని చెప్పారు. అందులో ఏముండదు. చెప్పాను కదా మలయాళం వాళ్ళతో నేను చాలా ట్రావెల్ అయ్యాను. వాళ్ళకి బిల్డప్ డబ్బా అయితే విపరీతంగా కొట్టుకుంటారు. అది ఏంటంటే అందులో ఏముండదు. జస్ట్ వాళ్ళ బ్రదర్హుడ్ అనేది చూపిస్తారు మళ్ళీ మన దగ్గర తెలుగులో ఏంటంటే మనం క్యాస్ట్ ఏమో లైక్ ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. అవన్నీ హైలైట్ చేసుకుంటాం మననే రైట్. ఇప్పుడు తమిళలో ఎలాగైతే వాళ్ళ లాంగ్వేజ్ మాది ఫస్ట్ లాంగ్వేజ్ అని అంటారు, ఎలాగైతే ముస్లిమ్స్ మాదే గొప్ప రిలీజన్ అని చెప్పుకుంటారో, మన తెలుగు వాళ్ళు అన్నీ ఉన్న ఏది చెప్పుకోరు అనమాట. మనది ఓల్డెస్ట్, మన తమిళ కంటే కూడా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పుకోరు. అలాగే మన సినిమాలు బాగున్నా చెప్పుకోరు. ఏదో రాజమౌళి తీస్తే అప్పుడు తెలిసింది బాహుబలితో మన రేంజ్ అయిందనేది రైట్. బట్ నేను అందుకు చెప్పండి, ఇది తమిళ డైరెక్టర్ అయితే తీసింది, తమిళ్లోనే తీస్తున్నట్టున్నాడు. ప్రాబబ్లీ బైలింగ్వల్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే పేరు కూడా చూస్తే అతను రెడీట్లో ఇప్పుడే చూస్తాను కదా, అతని పేరు కాలీవుడ్ అని పెట్టుకున్నాడు. మీనింగ్ ఈజ్ ఎ తమిళ డైరెక్టరే ఉండొచ్చు. బట్ మన తెలుగులో తీసే వరకల్లా తెలుగు మూవీ అని అనుకోవచ్చు కాబట్టి ప్రిడామినెంట్లీ. సో చాలా బాగా తీస్తాడు, సూపర్గా తీస్తాడు. అండ్ నవీన్ చంద్ర యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగుంది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, అతను గుడ్ లక్ అతను బ్యాడ్ లక్ ఏమో కానీ అతనికి పెద్ద లక్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు ఈ సినిమాలు కూడా అతను ఎంత బాగా చేసిన. దెన్ మీరైతే ఖచ్చితంగా చూడండి, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. లైక్ ఐ సెడ్, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. చాలా షూ స్ట్రింగ్ బడ్జెట్లో చాలా బాగా తీశారు. అండ్ ఐ రియలీ లవ్ ఇట్. అండ్ ప్రాబ్లీ నేను ఇంకొకసారి చూడాలి. ఎందుకంటే ఆ మూవీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తే అరే మనకి ఏడవాలని అనిపిస్తుంది. అరే ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవోభవ అలాంటి సినిమా చూస్తే మనకి యూనో అది ఎక్కడో హార్ట్ టచ్ అయ్యి ఏడవాలనిపిస్తుంది. లైక్ అర్జున్ రెడ్డి మూవీ చూస్తే కూడా మనకి ఆయన పెయిన్ని ఫీల్ అవ్వాలనిపిస్తుంది చూస్తే కొన్ని మూవీస్. ఈ మూవీలో కూడా నాకు ఆ పెయిన్ కనిపించింది, ఎందుకంటే నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఇమోషన్ అనేది చాలా వర్కౌట్ అయింది మూవీలో. సో మళ్ళొకసారి నేనైతే చూడాలి మూవీ. అండ్ మీరు కూడా తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్, డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్. అండ్ 11 టైటిల్ అని ఎందుకు పెట్టి ఉంటాడని నేను ఆలోచిస్తే 1 సేమ్ ఉంటుంది కదా, సో 1 పక్కన, సో ట్విన్స్ కాబట్టి అలా 11 అని పెట్టుంటాడు. సో ప్రాబ్లీ ఆ టైటిల్ కొద్దిగా పెట్టి కన్ఫ్యూజ్ చేసినట్టున్నాడు డైరెక్టర్. ఇదేదో ఇంగ్లీష్ మూవీ అనుకోవచ్చు ప్రజలు. అండ్ అనవసరం అండి, ఇప్పుడే గూగుల్ చేస్తే 11 అని చెప్తే ఆహా టీవీలో కూడా ఉన్నట్టు చెప్పింది. నేను అనవసరంగా $2 ఖర్చు పెట్టి అమెజాన్ ప్రైమ్లో ఎందుకు చూసాను రా అని ఇప్పుడు నెత్తుకు బాదుకుంటున్నా. బట్ దట్స్ ఓకే, నో రిగ్రెట్, ఎందుకంటే చాలా మంచి పని చేశారండి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్, లవ్ యూ.